దీపావళి పండుగ రోజున లక్ష్మీ పూజ చేసుకోవడం అనేది ఆనవాయితీగా వస్తుంది. లక్ష్మీ పూజ చేసుకోవడం చాలా విశేషం. మమ్మల్ని అడుగుతూ ఉంటారు లక్ష్మీ పూజ ఎట్లా చేయాలండి. లక్ష్మీ పూజే కాదు, ఏ పూజ చేసినా సరే శ్రద్ధతో చేయాలి. భగవంతుని పైన పూర్తి విశ్వాసంతో మనం పూజ చేస్తే ఆ పూజ యొక్క ఫలితం మనకు లభిస్తుంది. లక్ష్మీ పూజకు ఫలానా రంగు పూలే పెట్టాలి, ఫలానా రకం వస్త్రాలు పెట్టాలి, లేకపోతే ఇంట్లో ఉన్న నగలు మొత్తం తీసుకొచ్చి కుమ్మరించాలి, అవన్నీ లేదు. భక్తితో 2 పూలు పెట్టి 2 అక్షింతలు వేసి అమ్మవారి అష్టోత్తరం, లక్ష్మీ అష్టోత్తరం కావచ్చు, లక్ష్మీ స్తుతి కావచ్చు, లక్ష్మీ ప్రార్థనా శ్లోకాలు కావచ్చు, లక్ష్మీ సహస్రనామాలు కావచ్చు, ఇంకా విశేషంగా చెప్పుకోవాలనుకుంటే విష్ణు సహస్రనామాలు కూడా పారాయణం చేసుకోవచ్చు. ఎందుకంటే అమ్మవారు మహాలక్ష్మీదేవి విష్ణు వక్షస్థలంలో ఉంటుంది. మహావిష్ణువు వస్తే ఆయనతో పాటు అమ్మవారు కూడా వస్తుంది కదిలి. కాబట్టి విష్ణు సహస్రనామ స్తోత్రం కూడా ఈ విధంగా చేసుకొని సాయంకాలం పూట చక్కగా దీపాలు వెలిగించుకొని గంధ పుష్పాక్షతల చేత అర్చించి మనస్ఫూర్తిగా శ్రద్ధతో అమ్మవారిని ఆవాహన చేసుకొని అమ్మవారి యొక్క ప్రార్థనా శ్లోకాలు అష్టోత్తరాలు ఇవన్నీ కూడా పారాయణం చేసుకొని హారతి వీలైనంత వరకు ఎంత వీలైతే అంత కొబ్బరికాయ, పండ్లు, పాయసం ఏదో ఒకటి నివేదన చేసి హారతి తీసుకొని నమస్కరిస్తే అమ్మవారి యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని పొందగలుగుతాం. సర్వే జనా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టి ఈ సమాచారాన్ని ఇతరులకు షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి ఆసక్తికరమైన వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.